హాయ్ ఎవ్రీవన్, శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి. భగవద్గీత అంటే కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, ఇది జీవితం యొక్క మహత్తర రహస్యాలను బోధించే పవిత్ర గ్రంథం. అయితే దీని ప్రతి శ్లోకంలోనూ అపారమైన జ్ఞానం దాగి ఉంది. కానీ ఇందులో కొన్ని రహస్య బోధనాలు మనం ఎప్పుడు గమనించని అమూల్యమైన సంపదలు ఉంటాయి. అయితే శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పిన 3 విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా కర్మయోగం గురించి తెలుసుకోవాలి. కర్మనే వాధికరిస్తే మా ఫలేషు కదాచన. ఇది 2వ అధ్యాయం 47వ అనే శ్లోకం ప్రకారం మనం చేసే పనికి మాత్రమే హక్కు ఉంటుంది, కానీ దాని ఫలితంపై కాదు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, పని చెయ్యాలి కానీ ఫలితంపై ఆసక్తి పెట్టకూడదు. ఇంకా మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దాని ఫలితాన్ని ముందే ఊహించుకొని ఆందోళన పడితే మన కర్మ సరిగ్గా సాగదు. కేవలం సమర్పణ భావంతో భగవంతుని చిత్తం అనుకొని కర్తవ్యాన్ని నిబంధనతో చేయడం కర్మయోగం. అలా చేసినప్పుడు జీవితం అయితే సుఖమయంగా మారుతుంది. మరియు విద్య, ఉద్యోగం, సంబంధాల్లో కూడా ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో అయితే ముందుకు సాగాలి. ఇంకా కర్మను ఓ శుద్ధమైన భక్తి రూపంగా భావించి చేస్తే అది ముక్తి మార్గాన్ని అందిస్తుంది. అలాగే జీవితంలో మన కర్తవ్యాన్ని తెలుసుకొని భగవంతునికి అంకిత భావంతో పనిచేయడమే అసలైన ధర్మం. ఇంకా అయితే 2వది ఆత్మతత్వం. నా జాయితే మిత్రయేత్ వాక్ కథన్. ఇది 2వ అధ్యాయం 20 అనే శ్లోకం ప్రకారం ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. అది శాశ్వతమైతే మన శరీరం మరణించిన మన ఆత్మ అయితే శాశ్వతం. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన అక్షర జ్ఞానం మనలో ఉన్న బాధ, భయం, అనుమానాలను దూరం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. కేవలం శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలం, కానీ ఆత్మ అయితే నశించదు. మరియు మనలో ఉన్న దైవత్వం చిరకాలం కొనసాగుతుంది. ఎవరైనా మన జీవితం నుంచి దూరమైతే వారు కొత్త జీవితం దిశగా ప్రయాణిస్తూ ఉంటారని భావించాలి. ఇంకా మరణం శరీరానికి మాత్రమే సంబంధించినది, కానీ ఆత్మ అయితే ఎప్పటికీ శాశ్వతమైనది. అయితే శరీర మార్పు కేవలం కొత్త వస్త్రాలు ధరించడం లాగానే భావించాలి. కాబట్టి మనం భౌతిక బాధలను అధిగమించి ఆత్మస్వరూపమైని గ్రహించాలి. అప్పుడైతేనే మనం నిజమైన శాంతిని పొందగలం. ఇంకా చివరిది సమత్వం సిద్ధి. సిద్ధి సమో భూత్వా సమత్వం యోగా ఉచ్యతే. ఇది 2వ అధ్యాయం 48వ శ్లోకం ప్రకారం విజయం పరాజయంలో సమానంగా ఉండడమే యోగం. అయితే భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప బోధనాల్లో ఒకటి సమత్వం. మన జీవితంలో ఎదుర్కొనే విజయాలు, అపజయాలు రెండూ ఒకేలా స్వీకరించాలి. కేవలం విజయం కోసం పాకులాడకూడదు, అలాగే ఓటమిని కూడా భయపడకూడదు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఏదైనా వస్తే స్వీకరించండి, కానీ పోతే మాత్రం బాధపడకండి. ఇంకా మనం చేసే ప్రతి పనిలో కూడా సమత్వాన్ని పాటిస్తే నిజమైన ఆనందం మనకు లభిస్తుంది. మరియు శరీరం ఆరోగ్యం లేదా అనారోగ్యం ఉన్నా అది భగవంతుడి కృపగా మనం భావించాలి. సంపద పెరిగినా గర్వపడకూడదు, అలా అని తగ్గినా బాధపడకూడదు. ఇంకా అయితే సమత్వ భావన మన జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. అన్ని విషయాల్లో సమాన దృక్కోణంతో జీవించగలిగితే మనం సంతోషాన్ని పొందగలం. ఇంకా చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీత బోధనలో మన జీవితాన్ని నేటికి కూడా మార్గదర్శనం చేస్తాయి. అయితే కర్మయోగం, ఆత్మతత్వం, సమానత్వం భావన ఇవన్నీ పాటిస్తే మనం జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలం. భగవద్గీతను మన రోజువారీ జీవితంలో చేర్చుకొని ధర్మ మార్గంలో నడవాలని ప్రార్థిస్తూ, ఈ జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియడం కోసం వారికి షేర్ చేయండి. అయితే భగవద్గీతను కేవలం చదవడం కాదు, దాన్ని మన జీవితంలో పాఠంగా అవలంబించాలి. ఎందుకంటే ఇది నిత్య జీవన సరళికి మార్గదర్శకంగా మారుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ రహస్య బోధనాలు తెలుసుకొని తమ జీవితాన్ని సఫల్యమయంగా చేసుకోవాలి.
అని కోరుకుందాం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.